ఇప్పుడు ఈ రోజుల్లో మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ మన మానసిక రుగ్మతలు బట్టే చాలా వరకు మన డిసీజెస్ అనేవి సర్జికల్ కండిషన్స్ కానీ మెడికల్ కండిషన్స్ కానీ ఇవన్నీ మన మైండ్లో వచ్చే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్లనే మనకి డిసీజెస్ అనేవి రావడం జరుగుతుందండి. సో బేసిక్గా అసలు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే జనరల్గా ఏంటి? జనరల్గా మైండ్, బాడీ అండ్ సోల్ ఏదైనా సరే ట్రయో ఆఫ్ వెల్బీయింగ్ అంటే మన మైండ్, మన బాడీ, మన సోల్. సో మైండ్లో వచ్చే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే యాంగర్ కానీ ఫియర్ కానీ ఫ్రైట్ అంటే ఎక్కువ ఆందోళన, యాంగ్జైటీ అంటే ఎక్కువ ఉద్రేకం, టెన్షన్, ఎక్కువగా స్ట్రెస్కి గురవటం, ఎక్సైట్మెంట్, ఉన్నదానికి లేని దానికి చిన్నదానికి ప్రతి పెద్ద విషయానికి ప్రతి చిన్న విషయానికి ఊరికే ఉద్రేకపడటం, అనవసరంగా ఎక్కువ ఆలోచించడం, దాంతోపాటు రెస్ట్లెస్నెస్ అంటాం. అంటే ఫిజికల్ రెస్ట్లెస్నెస్ అండ్ మెంటల్ రెస్ట్లెస్నెస్. అంటే మానసికంగా శారీరకంగా వీళ్ళు ఎప్పుడు రెస్ట్లెస్గానే ఉంటారు. అంటే ఒక చోట ఒక పని మీద లగ్నం చేయలేరు, అంటే కుదుట అనేది ఉండదు. సో ఎప్పుడైతే ఈ మెంటల్ రెస్ట్లెస్నెస్, ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఉంటుందో జనరల్గా మన బాడీలో ఒక రకమైన నెగిటివ్ ఆరా అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి డెవలప్ అయినప్పుడు జనరల్గా మనకి సైకలాజికల్గా కానీ ఎప్పుడైతే మనకి మైండ్ మీద ఎక్కువ స్ట్రెస్కి గురవుతాం మనకు వచ్చే ఈ నెగిటివ్ హార్మోన్స్ వల్ల మనకి డిసీజెస్ అనేవి రావటం జనరల్గా జరుగుతుందండి.